హాయ్ ఫ్రెండ్స్. ప్రకృతిలో ఎన్నో అద్భుతమైన, విచిత్రమైన మరియు అందమైన పక్షులు ఉన్నాయి. మనం సాధారణంగా చూసే పక్షుల కంటే కొన్ని పక్షులు చాలా ప్రత్యేకమైన రూపంతో, ఆసక్తికరమైన ప్రవర్తనతో ఉంటాయి. ఈ వీడియోలో అటువంటి కొన్ని అద్భుతమైన పక్షుల గురించి తెలుసుకుంటాం. ఈ అడవుల్లో భయంకరమైన జంతువులతో పాటు చాలా అందమైన పక్షులు కూడా ఉన్నాయి. నాకు తెలిసి మీరు వాటిలో ఏవి కూడా ముందుగా ఎప్పుడు చూసి ఉండరు. ఈ వీడియోలో అలాంటి అందమైన మరియు విచిత్రమైన పక్షులను చూద్దాం. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి మరియు మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మనం మాట్లాడబోయే మొదటి పక్షి ట్రాపికల్ రాయల్ ఫ్లై క్యాచర్. ఈ పక్షి కేవలం 7 ఇంచులు పొడవుగా మాత్రమే ఉంటుంది, కానీ దీని తలపై ప్రత్యేకమైన ఆకృతి ఉంటుంది. ఇది దీని రూపాన్ని పూర్తిగా మార్చేస్తుంది, అందరి చూపును దీనివైపే తిప్పుతుంది. ఇది చాలా విచిత్రమైన మరియు అందమైన పక్షి. ఇది ఎక్కువగా అమెజాన్ వర్షారణ్యంలో కనిపిస్తుంది. దీని ప్రవర్తన కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. ఎవరైనా దీన్ని పట్టుకుంటే తప్పించుకోవడానికి తన తలను 300 డిగ్రీలు తిప్పగలదు. ఇది మనలను భయపెట్టడానికి, మన నుండి తప్పించుకోవడానికి ఈ రకమైన పద్ధతిని ఉపయోగిస్తుంది. అందమైన పక్షులను ప్రేమించేవారు ఇలాంటి ఒక ప్రత్యేకమైన పక్షిని పెంచుకోవడానికి చాలా ఇష్టపడతారు. అందుకే కొంతమంది ఈ పక్షిని పెంపుడు పక్షిగా పెంచుతున్నారు. తర్వాత వచ్చే పక్షి పేరు మాండరిన్ డక్. మీరు ఎప్పుడైనా ఇంత అందమైన రంగురంగులతో కూడిన బాతును చూసారా? నిజానికి ఈ పక్షిని చూస్తే ఇది సహజ సిద్ధంగా పుట్టినట్లు కాకుండా ఎవరైనా దీని రంగులతో అలంకరించినట్టుగా అనిపిస్తుంది. ఈ బాతు గురించి ఒక విచిత్రమైన విషయం ఏమిటంటే, మగబాతులు మాత్రమే రంగుల మిశ్రమంలో అందంగా ఉంటాయి, కానీ ఆడబాతులు చాలా సాధారణంగా ఉంటాయి. ఇవి 9 నుంచి 12 గుడ్లు పెట్టగలవు. ముఖ్యంగా వీటి పిల్లల గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈ బాతులు ప్రత్యేకమైనవి ఎందుకంటే ఇవి 50 అడుగుల ఎత్తులో చెట్లపైన గూడు కడతాయి. పిల్లలు తల్లితో కలిసి ఆహారం తినగలిగే స్థాయికి వచ్చాక వారు 50 అడుగుల ఎత్తు నుంచి నేరుగా కిందికి దూకి తమ తల్లిని అనుసరిస్తారు. అయితే అంత ఎత్తు నుంచి దూకినా వీరికి ఏమాత్రం హాని కలగదు, ఎందుకంటే దూకే సమయంలో తమ రెక్కలను ఉపయోగించి వేగాన్ని తగ్గిస్తాయి. పారాషూట్ లాగా భూమిని సురక్షితంగా చేరుకున్న వెంటనే అక్కడి నుంచి వీరు కొత్త జీవితం ప్రారంభిస్తారు. తర్వాత వచ్చే పక్షి పేరు హమ్మింగ్ బర్డ్. మనం సాధారణంగా హమ్మింగ్ బర్డ్ని చూసి ఉంటాం. వీటి ముక్కు చిన్నగా ఉంటుంది, కానీ ఈ స్వర్బిల్డ్ హమ్మింగ్ బర్డ్ తన శరీరం కంటే చాలా పొడవైన ముక్కును కలిగి ఉంటుంది. దీని ముక్కు 4 ఇంచులు పొడవుగా ఉంటుంది, అంటే దాని శరీరాన్ని మించిన పొడవు ఉంటుంది. ఇది ప్రధానంగా దక్షిణ అమెరికాలోని వెనిజులా, బొలివియాలో కనిపిస్తుంది. ఇది చాలా రంగులతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ పక్షి 11,000 అడుగుల ఎత్తులో మాత్రమే జీవించగలదు. దీని ముక్కు దీని శరీరాన్ని మించి ఉండటం వల్ల ఇది ఎప్పుడూ ముక్కును పైకెత్తేలా ఉంచుకుంటుంది. దీని శరీరానికి అనుగుణంగా ముక్కు బరువును సర్దుబాటు చేసుకోవడం దీని ప్రత్యేకత. ఇప్పుడు వచ్చే పక్షి పేరు తకాహే. ఇది ఒక అందమైన పక్షి, కానీ ఎగరలేని పక్షి. ఇది ఈ కాలం నాటి పక్షిలా కాకుండా ప్రాచీన పక్షిలా కనిపిస్తుంది. 1847లో దీన్ని మొదటిసారి కనుగొన్నారు, కానీ 1951 నాటికి కేవలం 2 మాత్రమే మిగిలి ఉండటంతో శాస్త్రవేత్తలు ఇది పూర్తిగా అంతరించిపోయిందని భావించారు. అయితే కొన్నేళ్ల క్రితం ఓ శాస్త్రవేత్త న్యూజిలాండ్లోని మర్చస్ పర్వతాల్లో ఈ పక్షి అరుపులు విన్నాడు. అప్పటి నుంచి ఇది పూర్తిగా అంతరించలేదని నిర్ధారించుకున్నారు. మరింత పరిశోధన చేసిన తర్వాత కొన్ని పక్షులను కనుగొన్నారు. అప్పుడు వీటిని కాపాడి మరికొన్ని పక్షులను పెంచి మళ్ళీ పర్వత ప్రాంతాల్లో వదిలేశారు. మొదట ఇది పూర్తిగా అంతరించిపోయిందని భావించినప్పటికీ శాస్త్రవేత్తలు దీన్ని తిరిగి కాపాడుకున్నారు. ఇప్పుడు ఈ భూమిపై 500 తకాహే పక్షులు ఉన్నాయి. స్పూన్ బిల్ అనే ఈ పక్షి సారస పక్షిలా కనిపిస్తుంది. దీని ముక్కు చంచ ఆకారంలో ఉండటం వల్లే దీనికి ఈ పేరు వచ్చింది. ఈ పక్షికి 6 రకాల వేరియంట్లు ఉంటాయి. ఇవి వివిధ దేశాల్లో కనిపిస్తాయి. ఇవి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇండోనేషియా, ఆఫ్రికా, ఫ్లోరిడా ఇంకా మన భారతదేశంలో కూడా కనబడతాయి. దీని పొడవు 90 సెంటీమీటర్ల వరకు ఉంటే బరువు 2 కిలోలు ఉంటుంది. ఈ పక్షి చిన్న చేపలు, చిన్న పురుగులు తిని జీవిస్తుంది. అందులో తెలుపు మరియు గులాబీ రంగులో కనిపించే వేరియంట్లు అత్యంత అందంగా ఉంటాయి. అయితే ఈ పక్షికి చాలా శత్రువులు ఉన్నాయి. గద్దలు, నక్కలు, రకూన్లు ఇంకా మనుషుల చేతిలో కూడా ఇవి నశించిపోతున్నాయి. విల్సన్ బర్డ్ ఆఫ్ పారడైజ్ అనే ఈ పక్షిని చాలా మంది చూడలేదు. ఇది చాలా అందంగా ఉండటమే కాకుండా దీని పుంజులో 2 ప్రత్యేకమైన రెక్కలు ఉంటాయి. ఇవి చూస్తే చాలా విచిత్రంగా అనిపిస్తాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ రెక్కలు మగ పక్షులు మాత్రమే కనిపిస్తాయి, కానీ ఆడపక్షులు సాధారణంగా ఉంటాయి. ఈ అందమైన పక్షులు ఇండోనేషియా అడవుల్లో ఎక్కువగా కనిపిస్తాయి. మగపక్షి తన ఆకర్షణీయమైన ఆకుపచ్చ రెక్కలను ఆడపక్షిని ఆకర్షించడానికి ప్రదర్శిస్తుంది. ఆ సమయంలో ఈ పక్షి మరింత అందంగా కనిపిస్తుంది. విక్టోరియా క్రౌన్ పిజల్ అనే ఈ పావురం మనం సాధారణంగా చూసే తెలుపు లేదా గోధుమ రంగు పావురాలతో పోల్చితే చాలా ప్రత్యేకమైనది. ఇవి న్యూగినియా వర్షారణ్యంలో నివసిస్తాయి.
వీటి తలపై ఉన్న మకుటం చాలా అందంగా ఉంటుంది. వీటిని కొంతమంది జూలలో పెంచుతున్నారు. ఈ పావురాలు పండ్లు, గింజలు, చిన్న పురుగులు తిని జీవిస్తాయి. ప్రత్యేకమైన విషయం ఏమిటంటే మగ పావురం నీలం రంగులో అద్భుతంగా కనిపిస్తుంది. అయితే దాని పిల్లలు పూర్తిగా నలుపు రంగులో ఉంటాయి. కానీ అది పెద్దదయ్యే కొద్దీ నీలం రంగు రెక్కలు వచ్చి మరింత అందంగా మారుతాయి. ఈ పావురం ఇంత అందంగా ఉంటుందంటే చాలామంది ఇది పెంపుడు పక్షిగా కూడా పెంచుతున్నారు. క్వెట్జాల్ అనే ఈ పక్షి ఎరుపు మరియు ఆకుపచ్చ రంగు, చాలా పొడవైన తోకతో చాలా అందంగా కనిపిస్తుంది. గ్వాటెమాలా దేశ ప్రజలు దీనిని గాలి దేవతగా పూజిస్తారు. ఇది వారి జాతీయ పక్షి కూడా. అయితే మగ పక్షికి మాత్రమే పొడవైన తోక ఉంటుంది, కానీ ఆడపక్షి సాధారణంగా ఉంటుంది. ఈ పక్షికి 6 రకాల వేరియంట్లు ఉన్నాయి. అయితే 6వ వేరియంట్ వింతగా నీలం రంగులో ఉంటుంది. ఇవి ఎక్కువగా మెక్సికో, బొలివియా, బ్రెజిల్ అడవుల్లో కనిపిస్తాయి. ఇవి 140 అడుగుల ఎత్తులో ఉన్న చెట్లను గవులు చేసుకొని గూళ్ళు కడతాయి. ఇన్కాటెన్ ఈ పక్షి చాలా అందంగా ఉంటుంది. దీని శరీరం మొత్తం గోధుమ రంగులో ఉంటుంది, కానీ ఆరెంజ్ రంగులోని కాలు, ముక్కు దీనికి ప్రత్యేకమైన ఆకర్షణ. ముఖ్యంగా దీని మీసాలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఈ పక్షి ప్రధానంగా పెరు, చిలీ దేశాల్లో కనిపిస్తుంది. ఇవి తమ గూళ్ళను ఎత్తైన కొండ ప్రాంతంలో నిర్మించుకుంటాయి. వీటి ప్రధాన ఆహారం చిన్న చేపలే. క్యూబన్ టోడీ అనే ఈ పక్షి ప్రపంచంలోని అతి చిన్న పక్షులలో ఒకటి. ఇది కేవలం 12 సెంటీమీటర్ల పొడవు మాత్రమే ఉంటుంది, కానీ ఇది అత్యంత అందమైన పక్షిగా కూడా చెప్పవచ్చు. దీని ఆహారం వెతికే విధానం చాలా చురుగ్గా ఉంటుంది. ఇవి పురుగులను ఎక్కువగా తింటాయి. ఒక పురుగు కనపడగానే మౌనంగా ఉండి సరైన సమయాన్ని గమనించి ఒక్క క్షణంలో దూకి దానిని పట్టేసి చంపేస్తుంది. ఈ విచిత్రమైన అందమైన చిన్న పక్షి క్యూబాలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇవి చిక్కటి మట్టి నెలలో గూళ్ళు నిర్మించి వాటిలో నివసిస్తాయి. నికోబార్ పిజన్ అనే ఈ పక్షి ఇప్పుడు లుప్తమైన టోడో పక్షికి సమీప బంధువు. దీని పేరు నికోబార్ ద్వీపాల పేరు మీద పెట్టారు, ఎందుకంటే ఈ పక్షులు అక్కడే ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి చాలా రంగురంగులుగా ఉంటాయి. ఈ పక్షి గురించి చెప్పడానికి ముందు దీని ఒక అద్భుతమైన విశేషాన్ని తెలుసుకోవాలి. ఇది చాలా గట్టిగా ఉండే గింజలను సులభంగా పగలగొట్టి తినగలదు. మనుషులు వాటిని పగలగొట్టడానికి సుత్తు ఉపయోగిస్తారు, కానీ ఈ పక్షి మాత్రం వాటిని సులభంగా తినగలదు. ఈ పావురం తన కడుపులో ఒక రాయి ఉంటుంది. దీని ద్వారా గట్టి ఆహారాన్ని సులభంగా జీర్ణించగలదు. అదే అతిపెద్ద సమస్యకు కారణమైంది. ఈ పక్షి కడుపులో ఉన్న రాయితో ఆభరణాలు తయారు చేసుకోవడానికి మనుషులు దీన్ని వేటాడుతున్నారు. అందుకే ఇవి క్రమంగా నశిస్తున్నాయి. ఈ పావురాలు శత్రువుల నుండి తప్పించుకోవడానికి దట్టమైన అడవుల్లో మాత్రమే కనిపిస్తాయి. ఈ ప్రపంచంలోని కొన్ని పక్షులు అత్యంత రంగుల మయమైనవి, మరికొన్ని ప్రత్యేకమైన ఆకారంతో ఉంటాయి. కొన్ని పక్షులు తమ గూళ్ళ నిర్మాణంలో ప్రత్యేకత చూపిస్తాయి. ఈ వీడియో ద్వారా మనం అలాంటి అద్భుతమైన పక్షుల విశేషాలను చూసాం. ఈ వీడియోలో మీకు ఇష్టమైన పక్షి ఏదో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.